ఇద్దర్లో నా కూతురు ఎవరంటే? ఎవరు? ఎవరే? పద్మావత, అలివేలా? చెప్పు. ఆ ఇద్దర్లో నా కూతురు ఎవరంటే న్యాయమేనది? నీ కాళ్ళు పట్టుకుంటానని ఎన్నో మెట్లు దిగి మరీ ప్రాధేయపడ్డాను. చెప్పడానికి నీకు మనసెలా వస్తోంది? నా కూతురు ఎవరని అడిగితే నీ కూతురికి అన్యాయం జరుగుతుందని నువ్వు ఆలోచించాలి. అలాంటిది నువ్వే చెప్తానంటావేంటి? మనస్సాక్షి ఉందా నీకు? ఒక తల్లిలా ఆలోచిస్తున్నావు నువ్వు. తను తల్లిలా ఆలోచించింది కాబట్టి చెప్తుందే. చెప్పిన మరుక్షణం నుంచి చూపించే ప్రేమలు, అనుబంధాలు, అనురాగాలు మారిపోతాయని చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? ఇన్నాళ్ళు నీ బిడ్డని ఎలా పెంచాను, నేను చచ్చేంత వరకు అలాగే పెంచుకుంటాను. ఏ చిన్న భేదమూ చూపించను. ఇంకోసారి నా ఇంటి వైపు రావాలని కాని, పిల్లల్ని కలవాలని కాని సాహసించొద్దు. జానకి, జానకి, ఒక తల్లిగా నీ మనసు నేను అర్థం చేసుకున్నాను. కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం నేను కొన్ని ఆంక్షలు విధించక తప్పడం లేదు. నేను చేస్తుంది తప్పైతే క్షమించు. నీకు కావలసింది వైశాలి దగ్గర నుంచి క్షమాపణ కాదే. రేపు నిజం తెలిసినప్పుడు వాడి దగ్గర నుంచి క్షమాపణ. ఏంట్రా ఇల్లంతా ఖాళీగా ఉంది? ఎవరో కనిపించట్లేదేంటి? జానకి, జానకి, అక్క బాబు ఇస్తున్నాడు. అప్పుడు వాడు నిన్ను క్షమిస్తాడు అనుకుంటున్నావా? జన్మలో క్షమించడు. అది మాత్రం గుర్తుపెట్టుకో. జానకి, ఇక్కడేం చేస్తున్నారు? అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. పంపించడానికి వచ్చావురా? ఎవరిని పంపించడానికి? మోసళ్ళు నోరు చేరినట్టుంది. ఎవరినైనా అడుగుతున్నాను కదా. వరలక్ష్మినండి. వరలక్ష్మ? వరలక్ష్మి ఎవరు? అదేనండి, పూలమ్మే వరలక్ష్మి. పెరట్ నుంచి పువ్వులు పట్టుకొచ్చింది. మరి పువ్వులేవి? నీ చెవులో పెట్టారు బా. సారీ బా. పువ్వులు ఇంట్లో పెట్టామండి. అవునవును. ఎందుకు కంగారు పడుతున్నారు? నిన్ను చూస్తే మాకు ముందు మొదలయ్యేది అదే కదా. నా దగ్గర ఉన్న దాస్తున్నారా? మీ దగ్గర దాయడానికి ఏముంటుందండి? దాచినప్పుడే నుదుటికి చెమటలు,
మాటకి తడబాటు, కాళ్ళకి వణుకు వస్తాయి. అలాంటిదేం లేదండి. ఆహా, లేదు. అవునవును, మీ దగ్గర 20 ఏళ్ల నాటి రహస్యం ఏది దాచలేదు. ఇరవై ఏళ్ళ కిందనాడు రాసివా ఏమీ దాసలేదంట, ఏదో దాచినట్టు చెప్తున్నారంటే. బామ్మకి రోను చాదస్తం ఎక్కువ అవుతోందిరా. అవన్నీ ఎందుకు పట్టించుకుంటావు? ఏదైనా ఉండాలి, అప్పుడు చెప్తాను. లోపలికి పదండి. పెద్దదాన్ని అయిపోయావు కాబట్టి చేయి చేసుకోలేకపోతున్నాను. లేకపోతే ఈ పాటి చెంప పగిలిపోయేది. ఎలా? ఇలాగా? లాభం లేదు. నేనేదో ఒక నిర్ణయానికి రావాల్సింది. అక్క ఆ వయసులో వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిరా బాబు, గండం దాటింది. సరే పదండి లోపలికి. పదండి పదండి. ఏమన్నా బామ్మగారా ఏదో రహస్యం అన్నారు, ఏంటండి అదే? ఏంటా ఇది? బామ్మగారు చెయ్యి గట్టిదే, ముప్పొద్దులో కొంబాలు తినేస్త కదా. ఇదిగా లోపలికి రావచ్చా? బాబాయ్ నువ్వా? రా బాబాయ్, మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటి? మనం ఒకటి రా. మనం ఒకటేలా అవుతాం? మా దృష్టిలో మీది పగోడు కుటుంబం. పగ మావైది మాత్రమే కదా బాబాయ్. బావ పగ మా పగ. జోక్లేదు బాబాయ్. ముందు నువ్వు కూర్చోద్దా, ఇదిగో కూల్ గా కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకుందాం. ఏయ్ కాశీ, ఇదిగో నువ్వు నిజం చెప్పిన కాడి నుంచి కూల్ డ్రింకులు కాదు, ఆ డ్రింకులు తాగినా నాకు టెన్షన్ తగ్గట్లేదు. ఇంకెన్ని రోజులే బాబాయ్, తొందరలోనే రెండు కుటుంబాలని కలిపేసి శుభం కట్టేసేస్తా. అది నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు బాబాయ్. ఆ సంగతి నాకు వదిలే. సిట్టుబాబు గారు మీరా? ఎప్పుడొచ్చారండి? మొన్న వచ్చాను రా, ఇప్పుడు కనిపిస్తున్నాను. ఓతు పప్పు వచ్చేట్లాగా ఏదో ఓట నువ్వుని ఎప్పుడు వచ్చారు అంట. బాబాయ్ ఏదో ఇంపార్టెంట్ పని మీద వచ్చినట్టున్నాడు. మేము మాట్లాడుకుంటాం, నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ పట్టరా కాశీ. అలాగే సార్. సిట్టుబాబు గారా, మీ పెళ్ళి ఎప్పుడండి? నువ్వు సచ్చాక నీకు ఎందుకు నా పర్సనల్ విషయాలు? ప్రతి ఓడు నా పెళ్లి గురించి మాట్లాడి ఓడా. మీరు బాగా ప్రెస్టేషన్ లో ఉన్నట్టున్నారు. ఏ కాశీ నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఎలా ప్రతి ఏదో ఒక లోకి అయిపోయింది. మ్యాటర్ ఏంటి చెప్పు బాబాయ్. లోని విషయం ఎంతవరకు వచ్చిందో కనుక్కు రమ్మని అవిలు పంపింది. అలివేల సంగతి పక్కన పెట్టు. ఆ వైశాలి సంగతి ఏం చేశారు? ఆవిడ అడ్డెట్టుకుని మమ్మల్ని ఆడుకోవాలని చూసావు కదా. హలో, నీకు అవకాశం లేదు. ఆవిడ నిజయవంతంగా బయటికి పంపించాం. అవునా? ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావు. ఇదిగో నువ్వు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే ఇంకా ప్రశాంతంగా ఉంటాను. మా అమ్మ నన్ను ఎప్పుడు శివధనుసును విరిచిన రాముడు, మత్స్యంత్రాన్ని ఛేదించిన అర్జున్ లాంటి వాడిని పొగుడుతూ ఉంటుంది బాబాయ్. ఎందుకో తెలుసా? తెలవక నీ గురి తప్పదని నీకు నిక్కెక్కువ అంతేలా? అంతే బాబాయ్. అమ్మకిచ్చిన మాట నెరవేరుస్తాను. నీ వల్ల కాదు. సంకల్ప బలం ఉంటే అవుతుంది బాబాయ్. సంకల్ప బలమా? అవును బాబాయ్, అదుంటే ప్రపంచాన్ని గెలిచేయచ్చు. ఈ కుటుంబాలదే మనుషులదే ఉంది. మీ నాన్న పాఠాలు బాగా చెప్తున్నారు. ఇదిగా సుభద్ర రోజున పెళ్లి రోజునాడు బావసేత అన్నం తినిపించేంత ఈజీ కాదు రెండు కుటుంబాలు దగ్గర చేయటం. బాబాయ్, రాజులు రాజ్యాలను గెలవటానికి ఆయుధాలను వాడేవాళ్ళు. నేను మనసుల్ని గెలవటానికి ప్రేమను వాడబోతున్నాను. అయ్య బాబాయ్, ప్రేమ? ఆ ప్రేమ కదా ఈ సేన ఇందాక తీసుకొచ్చింది. అదే ప్రేమ మళ్ళీ దూరాన్ని దగ్గర చేస్తుంది. ఒరే కంత అర్థమయ్యేలా చెప్పరా బాబు. అలివేల్ని ప్రేమిస్తా. ఏంటి? అలివేలు నన్ను ప్రేమించేలా చేస్తా. దొన్నపోతుకైనా పాలు పెతకొచ్చు కానీ ఇదిగా అలివేలు మనసులో ప్రేమను పుట్టించలేవు. నేను పుట్టిస్తానుగా. అయినా నువ్వు కుటుంబాలను కలపడానికి అలివేలులో ప్రేమను పుట్టించడానికి సంబంధం ఏంటి? ప్రతి కథ
ఏదో ఒక పాత్రతో మొదలవుతుంది. నా కథ అలివేలుతోనే మొదలవ్వాలి. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఆ, తండ్రి పగని నరనరాన ఎక్కించుకున్న అలివేలు పొగరుని దించాలి. అలివేలుకి బంధాల విలువ, ప్రేమ విలువ, మనుషుల విలువ తెలియాలి. అమ్మ అనుభవించే నరకం, పడిన వేదన తను అనుభవించాలి. అది బావకి ఫోటో స్టార్ట్, దాన్ని ఉంచడం నీ వల్ల కాదు. బాగా కాలిస్తే ఏదైనా వంగుతుంది బాబాయ్. అందుకే అలివేలుకి ముక్కు తాడేస్తా, ముక్కులోకి దించుతా. నీ కర్మ. సార్ ఈ కూల్ డ్రింక్ నువ్వు తాగు. ఏ, తీసుకో బాబాయ్, తీసుకో. ఇదిగా ముందు లోన్ సంగతి ఏంటి చెప్పు. అయిపోతుందిలే బాబాయ్, పట్టుకో. అదే ఎప్పుడని అడుగుతున్నాను. ఆ, ఎప్పుడంటే సార్ అలివేలు గారికి లోన్ శాంక్షన్ అయింది. హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సార్. సూపర్. చూసావు బాబాయ్, కాలం కలిసి వస్తే అన్ని ఎలా కలిసి వస్తాయో, ఈ లోనే నా ప్రేమకు నాంది. అమ్మా, ఈ 2 రోజులు నేను అనుభవించిన నరకయాత్ర నుంచి నాకు విముక్తి కలిగించావు. నేను పడ్డ క్షోభ నుంచి నన్ను బయటపడేశావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తల్లి? నా ప్రాణాలు అర్పించినా తక్కువే అవుతుంది. వదినా, ఒసేయ్ ఒసేయ్ జానకి, వదినా, చెల్లెమా, వదినా, వదినా, ఏంటదినా ఇది? ఆగండి, నన్నెవరూ ఆపకండి. ఒసేయ్ ఒసేయ్ జానకి, ఏమిటే నువ్వు చేస్తున్న పని? నేను తలపెట్టిన కార్యానికి విఘ్నం తలపెట్టకండి. నా మొక్కు చెల్లించుకోనివ్వండి. ఓ వదినా, ఎందుకు వదినా ఇంత కఠినమైన మొక్కు? ఒసేయ్ దాన్ని ఆపవే, చచ్చిపోయేలా ఉంది. వద్దని చెప్తున్నాను కదా. దయచేసి నా మాటను మన్నించండి. జానకి, ఇంత అవసరం నీకేంటమ్మా? నా మాట వినమ్మా. నా మాటని గౌరవించమని వేడుకుంటున్నాను. నన్ను ఆపకండి, నా మొక్కు చెల్లించుకోనివ్వండి. వదినా, ఏం జరిగిందనే ఇప్పుడు ఇదంతా? మాట్లాడద్దు. వదినా, మా మాట విను వదినా. ఎందుకు వదినా ఇలాంటి పని చేస్తున్నావు? మా అమ్మ నువ్వైనా చెప్పవే. అయ్యో, ఏంటి చెప్పండి. జానకి, వదినా, వదినా, వదినా. జానకి, అయ్యో, జానకి. వదినా, వదినా. జానకి. ఈవిడికి కొన్ని నీళ్లు తీసుకురండి, అలాగే. వెళ్ళండి. ఇంకా చెప్పు. వదినా, 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 వదినా. ఏంటి వదినా ఇది? పిచ్చి పట్టిందే నీకు? ఏం చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా? ఇద్దరి బిడ్డల్లో ఎవరు నా బిడ్డో, ఎవరు తన బిడ్డోనన్న నిజాన్ని వైశాలి చెప్పేస్తుందేమోనని భయపడ్డాను. అలా జరగకుండా ఆ
అమ్మవారి నన్ను కాపాడింది. అందుకే నేను మొక్కు చెల్లించుకుంటున్నాను. నోర్మోయ్! నిజంగా దేవుళ్ళు దేవతలు ఉంటే కాపాడడం కాదే, న్యాయంగా ఆ నిజాన్ని బయట పెట్టేలా చెయ్యాలి. కళ్ళు కూడా అనుకోవద్దు బామ్మ, నీకు దండం పెడతాను. ఒసే, కళ్ళు కూడా అనుకోవద్దు. ఈ రోజు నువ్వు దాన్ని బయటికి పంపించేసి ఉండొచ్చు. రేపటి రోజున నిజం బయట పడకుండా ఉంటుందా? మాట్లాడవేంటే? బామ్మ, మేమంతా ఆ రహస్యం బయట పడకూడదని కోరుకుంటుంటే నువ్వెందుకే బయటపడాలని కోరుకుంటున్నావు? కోరుకుంటానే, నేనెప్పుడు అదే కోరుకుంటాను. అదే ఎందుకని అంటున్నాను. నా కుటుంబం గురించి నాకు స్వార్థం ఉంది. ఏంటి ఆ స్వార్థం? 24 సంవత్సరాల క్రితం విడిపోయిన అన్నా చెల్లెళ్లను 2 కుటుంబాలని కలపడానికి దేవుడు నీ ఇంట్లో మగబిడ్డని, దీనింట్లో ఆడబిడ్డని పుట్టించాడు. అలాంటప్పుడు వెంకటేశ్వర్లని మనువాడాల్సింది ఎవరే? జానకి పుట్టిన కూతురా, లేకపోతే ఆ తిరుగుబోతుదని కూతురా? మాట్లాడంటే తెలిసి తెలిసి అలా జరగనిస్తానని ఎలా అనుకుంటున్నారు? ఆ? దేవుని నిర్ణయం ఎలా ఉందో మనం ఎలా ఊహించగలం బామ్మ? దేవుని మీద భారం వేసి అంత ఘోరం జరగనివ్వలేను బాబు. లేనిపోని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేయకు బామ్మ. మీరు ఈ రోజు సమస్య గురించి ఆలోచిస్తున్నారు. నేను భవిష్యత్తులో అగ్ని పర్వతంలా మారబోయే సమస్య గురించి ఆలోచిస్తున్నాను. అర్థమవుతోందా? అంత మంచి జరుగుతుంది బామ్మ, ఆ నమ్మకం నాకుంది. నీ నమ్మకాల కంటే నేను చెప్పబోయే వాస్తవాలే రేపు కుటుంబాల పట్ల సంతోషాలు మిగులుస్తాయే. ఆ రోజు బలరాముడు ఏమన్నాడు? ఆ వైశాలి లాంటి ఆడదాని వలన నీరు కలుషితం అవుతుంది, గాలి కలుషితం అవుతుంది అన్నాడు. అలాంటి కలుషితం కడుపును పుట్టిన దాన్ని కలుపు మొక్క అనుకుంటాడు గాని తులసి మొక్కని ఎలా అనుకుంటాడే? బలరాముడికి నిజం తెలిసిన రోజున పరిణామాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకుంటే, తలుచుకుంటేనే నాకు భయంగా ఉందే. వైశాలి ఎప్పటికీ నిజం చెప్పదని నమ్మకం నాకుంది బామ్మ. వెళ్ళింది ఒక తల్లే, నవమాసాలు మోసిన కన్న తల్లి. బిడ్డని ఎలా మర్చిపోతుంది, ఎలా వదులుకుంటుందే? ఇప్పుడు వచ్చినట్టే రేపు మరో రోజు కూడా వస్తుంది. బామ్మ, ఎంత కాదనుకున్నా ఆవిడ మనకి చాలా మేలు చేసింది. ఆనాడు తను ప్రాణాలకు తెగించకపోయుంటే మన బిడ్డను కూడా మనం కాపాడుకోలేకపోయేవాళ్ళం. దాని బిడ్డ ఎవరని తెలిసాక నేను మాత్రం దాని బిడ్డని తరివేస్తానా? దాన్ని నా మనవరాల్లాగే చూసుకుంటానే, ఏ లోటు రానివ్వకుండా పెంచుకుంటాను. నా మనవరాలతోనే వెంకటేశ్వర్లు పెళ్లి చెయ్యాలనుంది. నా బాధ మీకెవరికి అర్థం అవ్వదు. ఒక రకంగా ఆలోచిస్తే బామ్మగారు అంటున్నదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏంటండి, ఏంటి కరెక్ట్? వదిన భయపడుతున్నట్టు నిజం తెలిసిన క్షణం నుంచి వదిల్లో స్వార్థం మొదలైతే, వదిన ప్రేమలో తేడా వస్తే ఇన్నాళ్ళు చేసిందంతా వృధా అయిపోదాండి. కాస్త తేడాలు రావచ్చేమో, కానీ అన్యాయం అయితే చేయరు కదా. అన్నయ్య, ఈ విషయంలో మీరు నా తరపునే మాట్లాడండి, ఇంకెవరి తరపున మాట్లాడద్దు. దేవుడు నా మొర ఆలకించాడు కాబట్టి ఎప్పటికీ ఈ నిజం తెలియనివ్వడు, అంతే. నువ్వు తల్లివే, అది తల్లేనే. మరి దేవుడనేవాడు ఆ తల్లిని ఎందుకు బాధ పెడతాడు? అదెలా న్యాయం అవుతుంది? ఆ తల్లికి కూడా ఒకరోజు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ఇచ్చిన రోజున ఇల్లు రణరంగం అవుతుంది.